శ్రావణ మాసంలో వచ్చే చివరి సోమవారం ఈరోజే. శివయ్య అనుగ్రహం పొందే మహా అవకాశం అని కూడా చెప్పవచ్చు. మీ జీవితంలో శివయ్య అనుగ్రహం కలిగింది అంటే కోట్ల సంపాదన వచ్చినట్లే. అలాగే ఉదయమే లేచి ఆ శివయ్య యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పరిహారాలను చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఉదయమే లేచి పవిత్ర స్నానం చేయండి. ఆరాధన చేసుకుంటూ మీరు పూజ అనేది ప్రారంభించుకోవాలి. మొదలుగా ఇల్లు అంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి. తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో మీ పూజ గదిలో దీపాలను వెలిగించుకోవాలి. పంచామృతంతో అభిషేకం అనేది చేయాలి. ఇలా శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. శివయ్యకు అభిషేకం చేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలను ఇట్టే నెరవేరుస్తాడు. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఏ అభిషేకం చేసినా సరిపోతుంది. ఎవరి స్తోమతకు తగినట్టుగా వారు పంచామృతంతో అభిషేకం చేస్తే వారికున్న కష్టాలు ఆపదలు అన్నింటిలో శివయ్య తోడై ఉంటాడు. కాబట్టి పంచామృతంతో అభిషేకం చేయడం విశేషం. పంచామృతంలో పాలు, నెయ్యి, పెరుగు, తేనె, అలాగే చక్కెర, ఇవి 5 కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగినవి. కాబట్టి మనకి ఒక్కొక్క వస్తువు ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉందో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదలుగా పాలు పవిత్రతను ఇస్తాయి. అలాగే పెరుగు మనసుకు శాంతిని ఇస్తుంది. తేనె జీవితాన్ని తీపి చేస్తుందట. నెయ్యి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చక్కెర సుఖ సమృద్ధిని పెంచుతుంది. ఇలా ఈ పంచామృతాలతో ప్రత్యేకత కలిగినటువంటి ఈ పంచామృతంతో అభిషేక ప్రియుడు అయిన ఆ శివయ్యకు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే చాలు, మీకు ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించండి. అలాగే శివయ్యకు ఎవరైతే 108 బిల్వపత్రాలను శ్రావణ సోమవారం రోజు సమర్పించుకుంటారో వారికి అఖండ రాజయోగం అనేది ప్రాప్తిస్తుంది. వారికి అభివృద్ధి, వ్యాపారంలో కానీ వారికి చక్కగా లాభం అనేది కలిసి వస్తుంది. కాబట్టి శివయ్యకు బిల్వపత్రితో 108 బిల్వపత్రితో నామస్మరణ చేసుకుంటూ 108 బిల్వపత్రాలను సమర్పించుకుంటే సరిపోతుంది. వారికి కాన్ని మంచి జరుగుతాయి. తరువాత మందారం పువ్వులు సమర్పించి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా మీ కోరికను శివయ్యతో చెప్పుకుంటే సరిపోతుంది. మీ పాపాలు అన్నీ కరిగిపోతాయి, మనసు ప్రశాంతమవుతుంది. అలాగే చెరుకు రసం అభిషేకం చేస్తే మీకు లోటు అనేదే ఉండదు. చెరుకు రసం అనేది కూడా అత్యంత విశేషమైనది కాబట్టి ఎవరైతే చెరుకు రసంతో అభిషేకం అనేది చేస్తారో వారికి ధనాకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అభిషేకం చేసిన తర్వాత బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టడం ద్వారా ధనానికి ఎప్పటికీ లోటు అనేది ఉండదు. ఎవరైతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అను మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉంటారో వారు కోరుకున్న కోరికలు ఇట్టే నెరవేరుతాయి. భోలాశంకరుడు అనే ఆ శంకరయ్యను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో వారికి ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వారిపై, వారి కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఉంటాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రం జపిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపవాసం ఉంటే శరీరం మరియు మనసు శమవుతుంది. లేకపోతే సాత్విక ఆహారం తీసుకోవాలి. మనకి ఎవరికి తోచిన విధంగా వారు ఉపవాసాన్ని ఆచరించుకోవచ్చు. అలాగే సాయంత్రం 6 గంటలకి దీపాన్ని వెలిగించుకోవాలి. 6 గంటలకే దీపాన్ని ఎందుకు వెలిగించాలి అంటే ఆ సమయాన్ని సంధ్యా సమయం అని కూడా అంటారు. కాబట్టి ఆ సమయంలో శివయ్య కైలాసాన్ని వదిలి మన భూలోకంలో సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి ఆ సమయంలో దీపారాధన చేస్తూ ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో నామజపం చేసుకున్నా సరిపోతుంది. శివయ్య వారిని కరుణించి వారి కోరికలను తీరుస్తాడని మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటిది. ఈ శ్రావణ సోమవారానికి ఉన్న ప్రత్యేకత చాలా విశేషమైనదని కూడా చెప్పవచ్చు. శివయ్యను అలంకరించుకొని చక్కగా ధూపం వేసుకొని బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకోండి. ఆ తరువాత కుంకుమ పువ్వు కలిపిన పాలను లింగం పైన నెమ్మదిగా పోయండి. ప్రతి చుక్కలో మీ కోరికను శివయ్య చెవిలో చెప్పినట్టే అవుతుంది.
బలమైన కోరికలతో అభిషేకం చేస్తే సంపద, ఐశ్వర్యం కలుగుతుంది. ఈ ఒక్కరోజు ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో శివానుగ్రహం ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే ఎవరైతే శివయ్య యొక్క నామజపాన్ని చేస్తారో ఓం నమ శివాయ అంటూ నామజపం చేసుకున్న వారికి అనేక రకాలుగా శివయ్య ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఆ శివయ్య యొక్క అనుగ్రహం వారిపై ఎప్పుడూ ప్రాప్తిస్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ సోమవారం రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శనం చేసుకొని శివయ్య యొక్క విభూదిని ఎవరైతే నుదిటిన ధరిస్తారో అలా చేసినా సరిపోతుందండి. వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసం అంటేనే శక్తివంతమైన మాసం అని కూడా చెప్పవచ్చు. అలాంటి శక్తివంతమైన మాసంలో వచ్చే శ్రావణ సోమవారం కాబట్టి శివయ్యను ఏ విధంగా మీరు అభిషేకాన్ని ఆచరించి బిల్వపత్రాలు, పువ్వులు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించుకోండి. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే సాయంత్రం మనకి కుంకుమ పువ్వు కలిపిన పాలను ఆ శివయ్యకు అభిషేకం చేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సంపద అనేది పెరుగుతుంది. మీకు ధనాకర్షణ రెట్టింపుగా వస్తుంది. కాబట్టి ఈ విశేషమైన కుంకుమ పువ్వు కలిపిన పాలతో ఎవరైతే అభిషేకాన్ని ఆచరిస్తారో వారికి ఈ శ్రావణ సోమవారం రోజున ఆచరించిన వారికి ఈ వారం రోజుల్లోపే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది దృఢమైన కోరికైనా సరే, అంటే ఎంతటి కష్టతరమైన కోరికైనా సరే మీకు ఈ వారం రోజులు ఆచరించిన పూజా విధానానికి మీకు ప్రతిఫలం అనేది ఈ వారం రోజుల్లోనే మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా కుంకుమ పువ్వు కలిపిన పాలనతో శివయ్యను, అభిషేక ప్రియుడు అయిన శివయ్యను అభిషేకం చేయండి. మీరు శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి.